13 ఏళ్లు 103 టెస్టులు లక్షలాది బంతులు ఎదుర్కొని చివరికి మౌనంగా రిటైర్మెంట్ ప్రకటించాడు భారత టెస్ట్ రాక్ చతేశ్వర్ పుజారా. ఈ పేరు వింటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఇప్పటికీ వణుకు వస్తుంది. ఎందుకంటే పుజారా అంటే వారి బౌలింగ్ అటాక్కు అజేయమైన గోడ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పుజారాకు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజల్వుడ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫీల్డ్ పై నువ్వే నాకు పెద్ద తలనొప్పి. ఇక ఇప్పుడు ప్రశాంతంగా బౌలింగ్ చేసుకోగలను అని రాసిన ఈ మాటల వెనుక గౌరవం, గర్వం, అలాగే పుజారాపై ఉన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ట్వీట్ కాదు, టెస్ట్ క్రికెట్లో పుజారా చూపించిన సహనానికి, పట్టుదలకు ఇచ్చిన అతిపెద్ద గౌరవం. ఆస్ట్రేలియాలోని గబ్బా, సిడ్నీ, మెల్బోర్న్, పుజారా కోటలు. 2018 నుంచి 19 వరకు ఆస్ట్రేలియా టూర్. ఆ సిరీస్ ని గుర్తు చేసుకుంటే ఇంకా జ్ఞాపకాలు గుబాళిస్తున్నాయి. పుజారా బ్యాట్ ని గోడలా నిలబెట్టి ఆస్ట్రేలియా పేసర్లని మోకరిల్లేలా చేశాడు. ఆ సిరీస్ లో పుజారా 521 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని దక్కించుకున్నాడు. గబ్బా టెస్ట్ లో పడిన బంతుల సంఖ్యను చూసి ఆస్ట్రేలియా బౌలర్లు తలలు పట్టుకున్నారు. అతను క్రీజ్ లో ఉండగానే ప్రతి ఓవర్ వారికి భయానక కలలా మారేది. ఇదే కారణం, హేజల్వుడ్ లాంటి బౌలర్లు కూడా ఇప్పుడు నువ్వు లేకపోవడం మా అదృష్టం అని చెప్పక తప్పలేదనడానికి. పుజారా ఎందుకు ప్రత్యేకుడు? అడుగడుగునా సహనం. టెస్ట్ క్రికెట్లో ఒక బంతికి విలువ ఏంటో పుజారా మనకు చూపించాడు. సహనం, క్రమశిక్షణ, కష్టపడి ఆడే ధోరణి, ఇవన్నీ పుజారాని ఒక లెజెండ్ గా మలిచాయి. తపనతో ఆట. పుజారా బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతారు, ఇతను బంతిని కాదు, కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. శుద్ధమైన టెస్ట్ క్రికెటర్. ఆధునిక క్రికెట్లో T20 ఆకర్షణ ఉన్నా పుజారా మాత్రం టెస్ట్ ఫార్మాట్లోనే తన స్థిరత్వాన్ని చూపించాడు. కేవలం 5 ఆడిన టెస్ట్లలో 7195 పరుగులతో తన ప్రతిభను రుజువు చేశాడు. ధ్యాన యోధుడు. క్రీజ్ లో నిలబడి ఉండే అతని శాంత స్వభావం కారణంగా పుజారా మోడర్న్ డే టెస్ట్ వారియర్ అని ప్రపంచం పిలిచింది. పుజారా రిటైర్మెంట్ ఒక యుగానికి ముగింపు. 2025 ఆగస్టు 24. ఆ రోజు టెస్ట్ క్రికెట్ కి ఒక మౌన దశ. 37 ఏళ్ల వయసులో పుజారా అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ అతని కృషి, అతని క్రమశిక్షణ, అతని ధైర్యం, ఇవన్నీ క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. హేజల్వుడ్ ట్వీట్ వెనుక అర్థం. ఫీల్డ్ పై నువ్వే నాకు తలనొప్పి. ఇది కేవలం సరదా కాదు. పుజారా క్రీజ్ లో నిలబడటం అంటే ఆస్ట్రేలియా బౌలర్లకి శ్వాస ఆడకపోవడం లాంటిది. ప్రతి ఓవర్, ప్రతి స్పెల్, అతనిని అవుట్ చేయడానికి పెట్టే శ్రమ. చివరికి ఆ అలసట. అందుకే రిటైర్మెంట్ తరువాత కూడా హేజల్వుడ్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ పుజారా ఎంత పెద్ద ఆటగాడో మరోసారి నిరూపిస్తోంది. చతేశ్వర్ పుజారా టెస్ట్ క్రికెట్లో శిల్పంలా నిలిచిపోయే పేరు.